విశాఖపట్నంలో ప్రముఖ రాజకీయ నేతల పేర్లను దుర్వినియోగం చేస్తూ జరిగిన హైటెక్ సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీతమ్మపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని నమ్మించి సైబర్ కీటకాలు సుమారు 80,000 రూపాయలు కాజేశారు. భూ వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పిన నేరగాడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోటోతో నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించినట్లుగా సమాచారం. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు పేర్లను ప్రస్తావిస్తూ బాధితుడితోటి సంప్రదింపులు జరిపాడు. అంతేకాకుండా సీఎం చంద్రబాబుతోటి వీడియో కాల్, వాట్సాప్ కాల్లో మాట్లాడిస్తున్నట్లుగా నమ్మించేలా సాంకేతిక పద్ధతులను వినియోగించినట్లుగా తెలుస్తుంది. జీవీఎంసీ కమిషనర్ పైన ఉన్న లంచం ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి బాధితుడి విశ్వాసాన్ని పొందాడు. దీంతో నమ్మిన శ్రీనివాసరెడ్డి విడతల వారీగా మొత్తం 80,000 రూపాయలను నేరస్తుడి ఖాతాకు బదిలీ చేశారు. అనంతరం నకిలీ సోషల్ మీడియా ఖాతాల డీపీలు తొలగించడంతో మోసపోయినట్లుగా గుర్తించిన బాధితుడు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కమిషనర్ గారితోని, ఎమ్మెల్యే గారితోని చాట్ చేసిన స్క్రీన్ షాట్ అన్నీ పెట్టాడండి. పెట్టి, "అమ్మ, విష్ణుకుమార్ రాజు గారైతే నీ మీద కొద్దిగా కోపంగా ఉన్నారు. నువ్వు కమిషనర్‌తో మాట్లాడి నీకు చెప్తాను. కొద్దిగా ఫార్మాలిటీ కింద ఏదైనా అమౌంట్ పంపించు. ఎందుకంటే నీ పని అయిపోయిన వెంటనే నీ డబ్బులు నీకొచ్చేస్తాయి. వచ్చాక ఆయన్ని నేను 2 డేస్‌లోనే ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి మనకి ఎవిడెన్సు" అని నన్ను నమ్మిచ్చాడు సార్. నమ్మిచ్చాడు. సాయంత్రం బంగ్లాకి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఎళ్ళమ్మా, నీ డాక్యుమెంట్స్. దాంతో పాటు నీతో పాటు మీ వైఫ్‌ని కూడా తీసుకొనెళ్ళి, మీ వైఫ్ మొబైల్ ఆన్‌లో పెట్టు. ప్రతీదీ ఆయన వాయిస్ ప్రతీదీ రికార్డ్ చెయ్యి అని చెప్పారు సార్. చెప్పాక 80,000 ఒక మినిస్టర్ అడుగుతున్నాడంటే అప్పటికి నాకు చిన్న అనుమానం వచ్చింది. కాకపోతే మేము, "సార్, నాకు ఒక 1 అవర్ టైం కావాలి. ఎందుకంటే నా దగ్గర అంత అమౌంట్ లేదని" చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌లో వీడియో కాల్ చేసి సేమ్ ఆయన మాట్లాడినట్టు, ఆయన ఛాంబర్‌లోంచి ఆ పక్కన పిఏలు వాళ్ళంతా ఉన్నట్టు నాకు వీడియో కాల్ చేస్తే ఇంక పూర్తిగా నమ్మకం వచ్చేసింది సార్. నమ్మకం వచ్చి ఇంకా నేను, ఆయన స్కానర్ పెట్టాడు. ఇంక నేను ఆలోచించకుండా 80,000 ఫోన్‌పే చేసేసాను. అది కూడా రాథోడ్ సంతోష్ అని పేరేదో వచ్చింది. వచ్చిన వెంటనే "నువ్వు 7:30కి బంగ్లాకెళ్ళమని చెప్పారు. 7:30 వరకు నువ్వు వెయిట్ చేస్తే కమిషనర్ లేడమ్మా. నువ్వు రేపు మార్నింగ్ గ్రీవెన్స్ అయిపోయాక వెళ్ళు" అని చెప్పి వెంటనే నాకు ఒక కాల్ చేశాడండి. ఈ కమిషనర్